నెల్లూరు జిల్లా కలువై మండలం తెలుగురాయపురం గ్రామ సమీపంలోని పెన్నా నదిలో మరో అక్రమ రీచ్ తెరిచారు. అక్కడి నుండి యంత్రాలతో ఇసుక తవ్వి భారీ వాహనాలతో అడ్డు ఆపు లేకుండా తరలిస్తున్నారు. రాజుపాలెం ఇసుక రీచ్ కి అడ్డుకట్టపడి రోజులు గడవక ముందే తెలుగురాయపురంలో అక్రమదారులు రీచ్ ఏర్పాటు చేసుకుని ఇసుక తరలిస్తూ లక్షల్లో జేబులు నింపుకుంటున్నారు. ఇసుక వాహనాలు తహసీల్దార్ కార్యాలయం ముందు నుంచే వెళ్తున్న రెవెన్యూ అధికారులు మాత్రం కన్నెత్తి చూడలేదు. గతంలో కూడా ఈ వ్యవహారం దృష్ట్యా తహసీల్దార్ని వివరణ అడగ్గా రాజుపాలెం వద్ద రీచ్లకు అనుమతులు లేవు, కానీ చర్యలు తీసుకునేందుకు మాకు అధికారం లేదు, మైనింగ్ వాళ్ళకి చెప్పండి అని సమాధానం ఇచ్చారు. మరి ఈ ఇసుక తరలింపుకి అడ్డుకట్ట ఎప్పుడో వేచి చూడాలి. నెల్లూరు జిల్లా కలువై మండలం తెలుగురాయపురం గ్రామ సమీపంలోని పెన్నా నదిలో మరో అక్రమ రీచ్ తెరిచారు. అక్కడి నుండి యంత్రాలతో ఇసుక తవ్వి భారీ వాహనాలతో అడ్డు ఆపు లేకుండా తరలిస్తున్నారు. రాజుపాలెం ఇసుక రీచ్ కి అడ్డుకట్టపడి రోజులు గడవక ముందే తెలుగురాయపురంలో అక్రమదారులు రీచ్ ఏర్పాటు చేసుకుని ఇసుక తరలిస్తూ లక్షల్లో జేబులు నింపుకుంటున్నారు. ఇసుక వాహనాలు తహసీల్దార్ కార్యాలయం ముందు నుంచే వెళ్తున్న రెవెన్యూ అధికారులు మాత్రం కన్నెత్తి చూడలేదు. గతంలో కూడా ఈ వ్యవహారం దృష్ట్యా తహసీల్దార్ని వివరణ అడగ్గా రాజుపాలెం వద్ద రీచ్లకు అనుమతులు లేవు, కానీ చర్యలు తీసుకునేందుకు మాకు అధికారం లేదు, మైనింగ్ వాళ్ళకి చెప్పండి అని సమాధానం ఇచ్చారు. మరి ఈ ఇసుక తరలింపుకి అడ్డుకట్ట ఎప్పుడో వేచి చూడాలి.